ఏంటన్నా ఈ మధ్య మన తెలుగు వాళ్ళ గురించి చాలా చెడ్డ వార్తలు వింటున్నాం. ఏంటి మనోళ్ళక్కడ బాధలు పడుతున్నారని మేము చాలా సానుభూతి చెప్తున్నాం ఇక్కడ. మనోళ్ళేమో అక్కడ దొంగతనాలు, ఇవన్నీ ఏదో మోసాలు గూడా మనోళ్ళు మొదలుపెట్టినట్టు యాహ్! విన్నాం. యాహ్! అది వెరీ అన్‌ఫార్చునేట్ బిఎస్ అది. ఆహ్, మన ఇండియన్స్ అందులో స్పెషల్‌గా మన తెలుగు వాళ్ళు, ఆ! వాళ్ళు దొంగతనాలల్ల పట్టుపడటము అది వాస్తవం. మనం న్యూస్‌లలో గూడా వచ్చినది. ఆ! ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఓకే. అండ్ అక్కడ చాలా మందికి మేము అవేర్‌నెస్‌గా చెప్తా ఉంటాము. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మీరు అట్లా మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆడ సెల్ఫ్ చెకౌట్స్ ఉంటాయి. ఓకే. స్టోర్‌లల్ల ఆ! ఆ! మనమే సెల్ఫ్ అవును. చెకౌట్ చేసుకొని పోవాలి. ఆ! మన పిల్లలు ఏమనుకుంటారు అంటే ఎవ్వళ్ళు చూస్తలేరు గదా! అనేసి కొన్ని ఐటెమ్‌లు ఎక్కువేసుకొని ఎళ్ళిపోతుంటారు. అచ్చచ్చా! అయితే బయట మళ్ళా చెకౌట్ దగ్గర వీళ్ళని పట్టుకున్నప్పుడు దట్స్ ఎ క్రైమ్ అది. ఓకే. సో, అది ఇమిగ్రేషన్‌కి ఎఫెక్ట్ అయితది. వాళ్ళ హిస్టరీలో ఉండిపోతది. కదా! ఆ! చ చచ్చేదాకా వాళ్ళ హిస్టరీలో ఉంటదది. సో, అది గాకుండా ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఆ! అదొకటి. ఇంకోటి స్పీడింగ్. ఆడ 65 స్పీడ్ లిమిట్ ఉంటే మనోళ్ళు 90, 100 పైన డ్రైవ్ జేశుడు. ఆ! సో, అది చెప్పినా ఇనకపోవడము. ఓకే. ఆ పిల్లలకు విచ్చలవిడిగా ఉండుడు. ఈడ వాళ్ళ అది తల్లిదండ్రులతోటి ఇక్కడ అబద్ధాలే అలవాటయిపోయి జెప్తారు అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు మాత్రం నిజం చెప్తారు. ఎగ్జాక్ట్‌లీ. అవును. సో, చాలా అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఐ యాహ్! డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. అవునా? బట్ యాహ్! ఒకళ్ళైతే పాపం ఒక అమ్మాయి 15 డేస్, 20 డేస్‌లో ఆ అమ్మాయి పెన్ లీవ్ ఉండే. ఎల్లుండి ఆమె ఫ్లైట్ ఉన్నది. ఇవాళ దొంగతనంలో పట్టుబడ్డది. అసొంటి వాళ్ళకి నువ్వేం జేయగలుగుతావు? ఏం జెప్పగలుగుతావు? చిన్న చిన్న వాటిలి ఎందుకు అది జేస్తారో ఆ! నేను దట్ ఈస్ నాట్ గుడ్. అది నేను పిల్లలకెప్పుడు అది వాళ్ళకు తెలుస్తలేదు. అండ్ ఇంకొకటి ఎవ్వళ్ళు గూడా చాలా మంది పిల్లలు ఇప్పుడొచ్చిన వాళ్ళు, కోవిడ్ తర్వాత వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉత్తగా నేనొచ్చి ఈడ ఒక $2000 సంపాదించుకుంటే సాలు. ఇంటికి ఓ బతికేస్తా. ఆ! $2000 పంపించేస్తే సాలు. ఆ! నాకిట్లా ఎంఎస్ కంప్లీట్ జేయాలి, జాబ్ జేయాలి, మనం ఒక కెరీర్ బిల్డ్ జేసుకోవాలనే ఆలోచన మాత్రము లేదనే నేను అనుకుంటున్నా. ఓకే. ఓకే. యాహ్! హ్మ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే రియల్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. హ్మ్. అండ్ ఇంకోటి ఈ సినిమాలు రిలీజ్ అయితే ఇప్పుడు మొన్న ఆయన 'జూనియర్ ఎన్టీఆర్‌ది' ఒకటి అవును. మూవీ రిలీజ్ 'వార్ 2', అయినట్టున్నది. 'వార్ 2' ఆ రిలీజ్ దాంట్ల డాలస్‌ల వీడియో ఉన్నది. మీరే చూడండి ఇన్‌స్టాగ్రామ్‌ల. నెక్స్ట్ సీఎం అనేసి అక్కడ పిల్లలు అరె ఆయన వాహ్! పోస్టర్ పట్టుకొని నెక్స్ట్ సీఎం అనేసి థియేటర్ ముందట స్లోగన్స్. ఇక్కడ హైదరాబాద్‌ల మన దగ్గరనే ఎవళ్ళు చేస్తలేరది. అస్సలు. అక్కడ వీళ్ళు చదువుకోవడానికొచ్చిన పిల్లలు ఆ 'జూనియర్ ఎన్టీఆర్' పోస్టర్ పట్టుకొని నెక్స్ట్ సీఎం అని స్లోగన్‌లు. అబ్బా! వెరీ బ్యాడ్. పొలిటీషియన్స్ వస్తారు. హ్మ్. జై జై అని ఆ పొలిటీషియన్ పేరు. అచ్చా! అక్కడ. ఇక్కడ గూడా ఎవళ్ళు చేస్తలేరది. అస్సలు. దట్స్ ఎ షేమ్‌ఫుల్ యాక్ట్ ఆఫ్ థీస్ కిడ్స్. అబ్బా! దేశం గాని దేశంలా ఒక అదే గదా! పొలిటీషియనో, యాక్టరో వస్తే వాళ్ళకు జై గొట్టుడు అంటే అసలు వాళ్ళు టీవీలలో చూసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వాళ్ళకు బాధపడాలసలు వాళ్ళు నిజంగా. బాధపడాలనో లేకపోతే వాళ్ళకి ఫోను చేసి చెప్పనన్నా చెప్పాలి. "అరే! నువ్వు అవును. పోయిందెందుకు? మీరు జేసేటిది ఏంది" అని. వెరీ రాంగ్. హ్మ్. ఇక్కడ ఇల్లిటరేట్స్ గూడా చేస్తలేరు బిఎస్ అవి. అస్సలు జేయరు. 500 మందు బాటిల్ ఇస్తే తప్ప ఎవడు జేయనట్లేదిక్కడ. అక్కడ గూడా సేమ్ పిల్లలకు. అచ్చా! ఓకే. ఆడ గూడా వాళ్ళకు తాగిపిచ్చి తినిపిస్తేనే ఆ పిల్లలొచ్చి జైలు గొడుతున్నారు. అచ్చచ్చచ్చో! దట్స్ ఫ్యాక్ట్ అది. కల్చర్ అట్లయిపోయింది. వెరీ అన్‌ఫార్చునేట్. హ్మ్. అరే! రాజకీయ నాయకులు ఆడకొస్తే వాళ్ళకి జై గొట్టుడేంది? హ్మ్. రీసెంట్‌గా ఇప్పుడు మన బీఆర్ఎస్‌ది ఒక మీటింగ్ అయింది మా దగ్గర. ఓకే. నేను ఆ ఎమ్మెల్యే పేరు తీయను గానీ, ఎంత చిల్లర ఎమ్మెల్యే అంటే, థర్డ్ క్లాస్ ఎమ్మెల్యే అంటే, హ్మ్. 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' అని ఒక నాయకుని పేరు పెట్టి, ఈజ్ ఎ సూపర్ స్టార్ అని స్లోగన్‌లు ఇచ్చిండు. ఆయన చెప్తుంటే ముందట వాళ్ళు అక్కడ స్టూడెంట్స్, చదువుకోవడానికొచ్చిన స్టూడెంట్స్, ఓకే. వాళ్ళు ఈ ఈ ఈ మహానుభావుడు ఇక్కడ ఎమ్మెల్యే అమెరికాకొచ్చి 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' అని ఒకళ్ళ పేరు చెప్పి అంటే వాళ్ళు ఈజ్ ఎ సూపర్ స్టార్ సూపర్ అన్నోడు. స్టార్. అవును. బుద్ధి, సిగ్గు, జ్ఞానం, శరం ఉన్నదా ఈ ఎమ్మెల్యేకి? హ్మ్. ఈడికెళ్ళి అమెరికాకొచ్చి, అమెరికాల చదువుకునే పిల్లలతోటి ఆ స్లోగన్‌లు ఇప్పిస్తారు వీళ్ళు. హ్మ్. ఇస్n't థట్ ఎ షేమ్‌ఫుల్ యాక్ట్? ఎంత బేషరం ఉండాలి ఆ ఎమ్మెల్యే? హ్మ్. కానీ అన్ని పార్టీలు అదే పని చేస్తున్నాయి గదా సార్. మోడీ దరిద్రం మోడీ అది. మోడీ వచ్చినా అదే జరుగుతుంది. ఎవరొచ్చినా అదే చేస్తారుగా. పెద్ద పెద్ద సభలు పెట్టి జై జై మోడీ. ఎవ్వలొచ్చినా అది జరుపుడు అనేది ఆ! అంటే నేను చెప్పే ఈ ఇన్సిడెంట్‌కిను మోడీ గారికి నువ్వు అస్సలు కంపేర్ చేయలేవు. అంటే నా ఉద్దేశ్యం మోడీ అనే గాదు. యాహ్! ఎవ్వలు ఎవరొచ్చినా పొలిటీషియన్స్ వస్తే పొలిటీషియన్స్ వచ్చినప్పుడు మనము ఇప్పుడు ట్రంప్ గినొచ్చిండు, మోడీ గినొచ్చిండంటే ఒక ఆడిటోరియంలో కూర్చొని మేము
జై శ్రీరామ్ అనోడు పబ్లిక్, ఓకే. భారత్ మాతాకి జై అనోడు, మాట్లాడుతుంటే మోడీ మోడీ మళ్ళా మాట్లాడు అని అవును. అనోడు. అవును. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఈ ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏందా? ఆ! ఓకే. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఇజంట్ దట్స్ వెరీ చీప్ ఆఫ్ హిమ్. హ్మ్. వీళ్ళకి అవసరమే లేదు ఆడుకొచ్చుడు. ఓకే. సరే ఏంటి ఇప్పుడు వచ్చే పిల్లలకి అంటే చదువు మీద ధ్యాస లేదా? లేదంటే వాళ్ళకు 80% ఆఫ్ ద పిల్లలకి ధ్యాస లేదు. ఎందుకొస్తున్నట్టు మరి? నెలకు ఆడ 2000 సంపాదించుకొని ఇంటికి పంపిస్తే చాలు అని వాళ్ళ ఏదో ఆడ జీవితం గడపాలని వస్తున్నారు. అంటే కానీ దానికోసం ఫ్యూచర్ ఎట్లనో వాళ్ళకి అర్థమైతలేదు. లక్షలు ఖర్చు పెడుతున్నారుగా. లోన్‌లు తీసుకొని వస్తున్నారు. లోన్లు తీసుకొని వచ్చినా కూడా అదే చెప్తున్నా కదా, ఆడ్ జాబ్స్ చేసి ఏదో ఆ! ఒక జాబ్ ఆ! చేసి నెలకు 2000 సంపాదించి ఆ! ఇంటికి 2000 పంపిస్తే మేము ఆడ బతుకుతే ఆ బా నో తాగి తినుకుంటా ఆ! ఆ! ఫుల్ టు ఇట్లా తిరుగుతే చాలు అనే టైప్‌లో 70% ఆఫ్ ద కిడ్స్ ఆర్ లైక్ దాట్. అన్‌ఫార్చునేట్. కానీ అక్కడ జాబ్ మార్కెట్ కూడా చాలా దారుణంగా ఉందంట కదా సార్ ఇప్పుడు. రైట్ నౌ కొంచెం టఫ్‌గా ఉన్నది. ఓకే. ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. ఆ! యాహ్! ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ ద స్కిల్ సెట్. ఇగ మన ఇండివిడ్యువల్ మీదే డిపెండ్ అయి ఉంటది. అంతేనా? అదే ఓకే. చెప్తున్నా ఆ! కదా, ఆ! పిల్లలకు ఎవరికి ఎంత శ్రద్ధ ఉన్నది, ఎంత ఫోకస్డ్ ఉన్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఇట్ ఈస్ ఎ ఓకే. టఫ్ మార్కెట్ రైట్ నౌ. ఓకే. యెస్. అట్లాగే పార్ట్ టైమ్ జాబ్స్ కూడా చేయొద్దని మన ట్రంప్ చాలా గట్టి వార్నింగ్ అయినా ఇచ్చాడు. చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారా? అంటే చెయ్యొచ్చు. వాళ్ళు లీగల్‌గా చెయ్యొచ్చు లీగల్ కొన్ని ఫ్యూ కొన్నున్నాయి. అవర్స్. వెరీ ఫ్యూ అవర్స్ వెరీ కదా! ఫ్యూ అవును. అవర్స్. అవును. అందులో ఇగ చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. అది వేరే విషయం. అది దట్స్ దొంగతనంగానే చేసుకుంటా ఆ! ఉంటారు. అందరూ చేస్తుంటారు. దట్స్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద లైఫ్. దట్స్ ఎ కష్టం. డిఫరెంట్ దాన్ని థింగ్. ఆపడం అంత ఈజీ ఏం గాదు. అంత ఈజీ ఏం కాదు. అట్లాగే చాలా మంది జాబ్స్ పోతున్నాయి. వాళ్ళు అక్కడ ఎట్లా ఉండడం అమెరికాలో ఉండొచ్చా జాబ్స్ అంటే లేకుండా? జాబ్స్ పోయినంత మాత్రాన అంటే వాళ్ళు హెచ్-1బీ వీసా మీద వచ్చేవాళ్ళా? హెచ్-1బీ వీసా మీద మళ్ళా దే హావ్ దెన్ ఆప్షన్. వాళ్ళకి మళ్ళా ట్రై చేసుకుంటుంటారు. లోపట ఇన్ హౌస్ ప్రాజెక్ట్‌లు చేస్తుంటారు. ఆహా! లీగల్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటా ఇంకో జాబ్ దేవులాడుకుంటారు. దే గెట్ ఇంటూ ఎ జాబ్. ఓకే. ఇదంతా అది దట్ ఈస్ ఆఫ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్. దట్ అదేలెండి. ఈస్ హౌ ఇట్ వర్క్స్. అదేలెండి. అట్లనే సో ఉంటదది. వాళ్ళకి గూడా ఎవ్రీథింగ్ ఆడ స్మూత్‌గా ఉండాలి. 120 స్పీడ్ మీద కార్ పోవాలంటే అంటే కుదరదది. కుదరదు. ఓకే. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అవి. హ్మ్. సో పీపుల్ కీప్ అక్రాస్ అండ్ ఎవ్రీబడీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. రైట్. రైట్. యాహ్! సో ట్రంప్ వచ్చిన తర్వాత చాలా సంస్కరణలు చేశాడు కదా! లైక్ మన తెలుగు వాళ్ళ విషయంలో మనోళ్ళే ఆయన్ని గెలిపిచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మనోళ్ళనే గట్టిగేసుకుంటున్నాడు. అవును. ఎట్లా ఉందక్కడ? అంటే అది మన ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని బీడీలో అంటే అవేవో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది మేమందరం స్టార్టింగ్‌లో ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని తీసేయాలని ఉండేది. ఎందుకంటే ఇల్లీగల్స్‌కి వాళ్ళకొచ్చిన బెనిఫిట్స్ మీరు పరేషాన్ అయిపోతారు. ఆ! ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఇల్లు. అంతా టాక్స్ పేయర్స్ మనీతోటే. ఓకే. అండ్ అందులో ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్‌కి చెందినోళ్ళు వాళ్ళకు 10 మంది పిల్లలుంటారు. వాళ్ళకందరికీ ఫ్రీ బెనిఫిట్స్ ఉంటాయి. ఓహ్! ఇల్లు, వాళ్ళ ఫుడ్. సో, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వేస్ట్ అయితాయి అట్లా. అచ్చచ్చ! ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎల్లగొట్టాలనేది చాలా మందికి ఉండే. ఓకే. ఓకే. అది ఇండియన్ గాని, ఇంకెవలన్నా గాని ఎక్కడైనా గాని. డజంట్ మ్యాటర్. ఆ! సో, ఇల్లీగల్ టాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ కాకుండా వేస్ట్ కాకుండా. ఆ! ఉండొద్దనేది ట్రంప్‌ది ఒకటి డెసిషన్ ఉండెను. హ్మ్. దట్ ఈస్ ఫైన్. బట్ నౌ ఇప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఆ! బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ బికాస్ అవును. ట్రంప్స్ ప్రెసిడెన్సీ. కరెక్ట్. సో, ఇట్